స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కర్నూలులో బస్సు సంఘటన ఏదైతే 20 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు, ఇటు ఆర్టీఓ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే ఈ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఈ ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే ఈ బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ ఫిట్నెస్ కావచ్చు, ఆ సేఫ్టీ, ఆ యొక్క ఫైర్ సేఫ్టీ మెథడ్స్ కావచ్చు, ప్రయాణికులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఏ రకమైనటువంటి సేఫ్టీ మెథడ్స్ ఈ యొక్క బస్సులో ఉన్నాయనేటువంటి పూర్తి స్థాయిలో అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. మనతో పాటు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పటికే కొన్ని బస్సులు కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఇప్పటివరకు ఎన్ని బస్సులు తనిఖీలు చేశారు, సీజ్ చేశారన్న సమాచారం కూడా ఎంతవరకు వస్తుంది? ఇప్పటి వరకు మనము ఒక 50 బస్సుల వరకు చెక్ చేశాము. పోలీసు వారి సహకారంతో పోలీసుకు సంబంధించినటువంటి సిఐలు, అడిషనల్ ఎస్పీలు, మళ్ళీ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇప్పటి వరకు మనకు రొటీన్గా తిరిగేటువంటి 50 బస్సుల పైన మనము చెక్ చేయడం జరిగింది. అందులో చాలా వరకు బస్సులు అన్నీ బాగానే కండిషన్లో ఉన్నాయి, కానీ ఒక 2-3 బస్సులు చాలా వరస్ట్ కండిషన్లో ఉండడం గుర్తించాము. దాంట్లో ఇంటర్సిటీకి సంబంధించినటువంటి బస్సు మీరు ఇదివరకు చూసి ఉంటారు. ఆ బస్సు విండ్ స్క్రీన్ గ్లాస్ పగిలిపోయి పూర్తిగా ఉన్నది. అది కూడా బండి ఆపేశాము. దాన్ని ఆ బస్సులో సంబంధించినటువంటి ప్రయాణికుల్ని వేరే బస్సులోకి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈ కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ బస్సును కూడా మనము డీటెయిన్ చేసి ఈ ప్యాసింజర్స్ని వేరే బస్సులోకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితిలో దానికోసం నిరీక్షిస్తున్నాం. వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయడానికి. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే మా డిపార్ట్మెంట్ తరఫున 2019 నుంచి ఈ బస్సులకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బస్సు కాలిపోవడము, లోపల ఉండే ప్రయాణికులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన సంఘటనలు చాలా జరిగింది. దీనిపైన మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హై లెవెల్ ఆఫీసర్సు దీనికి కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలని దానిపైన మనకు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కూడా కొన్ని చట్టాలని సవరించడం జరిగింది. అందులో మనకు ముఖ్యంగా ఫైర్ సస్పెన్షన్ సిస్టమ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. 2 ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే, ప్రతి షాపుల్లో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కానీ ఫైర్ని ఆపేదానికి కావాల్సినటువంటి ఎర్రటి ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి. అటువంటి ఫైర్ ఎస్టింగ్విషర్స్ని దీనికి ఈ వాహనాలకి ఇంజన్లో బిగిస్తారు. ఇంజన్లో నుంచి జనరల్గా ఇంజన్లో నుంచే మంటలు చెలరేగుతాయి. చెలరేగినప్పుడు ఆ యొక్క మంటల్ని అదుపు చేసేటువంటి విధానం, ఆ యొక్క పైపింగ్ సిస్టమ్ అన్నీ ఉంటుంది. అదేవిధంగా ఈ బస్సులన్నీ ఏసీ బస్సులు. దీంట్లో వాడేటువంటి గ్యాసు ఇవన్నీ కూడా పెట్రోల్ కంటే చాలా హైలీ ఎక్స్ప్లోజివ్. పెట్రోల్ కంటే ఒకసారి రాపిడి జరిగినా, ఎక్కడైనా లీకేజ్ జరిగినా చాలా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయి. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించినటువంటి ప్రతి బస్సులు కూడా ఈ ఫైర్ సస్పెన్షన్ విధానం ఉంటేనే మనం రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఫిట్నెస్ చేయడం కానీ జరుగుతూ ఉంది. కానీ దీన్ని అవాయిడ్ చేస్తూ కొంతమంది ఈ బస్సును గమనించినట్లయితే మీరు ఏఆర్ రిజిస్ట్రేషన్ చూడండి, నెంబర్ కూడా సరిగా కనపడదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పోలీసు వారో, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారో, ఒక ప్రెస్ వారో ఎవరో వ్యవస్థని మార్చలేం. ప్రజలలో కూడా మంచి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి సంబంధించిన డ్రైవర్స్ వాళ్ళిద్దరికీ యూనిఫామ్ అనేది ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు లైసెన్స్ ఉంటుంది. ఒక్కోసారి లైసెన్సులు కూడా ఎక్స్పైర్ అయి ఉంటాయి. మనం బండి చెక్ చేయడానికి వస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఇంతమంది సివిలియన్స్లో వాడు డ్రైవరా కాదా అని మనం తెలుసుకోలేం. అక్కడ ఇన్స్పెక్టర్ వెయిట్ చేసి సరేలే ఇంకొక కేసు చూద్దామని వెళ్ళిపోతారు. అలాగా ఉంటాయి వాళ్ళు. ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించండి. ఈ బస్సు అద్దం చూడండి,
పగిలిపోయి ఉన్నది. సైడ్లో చూడండి పగిలిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఈ బండి అంత గొప్ప కండిషన్లో ఏం లేవు. మీరు మీ ప్రయాణ అవసరం కోసం మీ తాత్కాలికమైనటువంటి ఇబ్బందిని తొలగించుకోవడం కోసం ఏదో బస్సు ఎక్కద్దండి. మీరేం డబ్బులు ఇవ్వడం ఊరికే ఎవరికి వాడేం ఎక్కించుకొని పోడు కదా. మీరు ఇచ్చే డబ్బులు ఇచ్చి దీనికి అసలు వైపరే లేదు చూడండి. ఈ బస్సు చూస్తే దీనికి సింగిల్ వైపర్ ఉంది, 2 వైపర్లు ఉండాలి. ఇట్లా బండి చూస్తే బాగా నీట్గా ఉండే బస్సులు అటువంటి వాటినే మీరు ఎక్కాలి. తర్వాత ఒకసారి ఫైర్ జరిగినప్పుడు గ్లాస్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. మామూలుగా తగిలితే విరిగిపోదు. అర్థమైందా? లోపల ఉండేవాడు రావాలంటే దానికి డైమండ్ ఎడ్జ్డ్ హ్యామరే ఉండాలి. ఏ విధమైన సూట్ కేసుతో గానో చేత్తో గానో మనము గ్లాస్ బ్రేక్ చేయలేము. కాబట్టి మీరు బస్సు లోపలికి పోయి చూసినట్లయితే ప్రతి సీట్లో అది హ్యామర్ అని పైన రాసి ఉంటుంది ఎర్ర మార్క్తో. దానిపైన కవర్ తీస్తే లోపల హ్యామర్ ఉంటుంది. హ్యామర్లో ఏదైతే ఒక వెడల్పుగా ఉంటుంది, ఇంకోవైపు నైఫ్ ఎడ్జ్డ్ ఉంటుంది, చాలా కూసిగా డైమండ్ ఎడ్జ్డ్. దాంతో కొడితేనే గ్లాస్ పగులుతుంది, మనం బయటికి దిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు తిరుపతిలో ఇలాంటి ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఏదైతే చూస్తున్నాం, ముఖ్యంగా సార్ తెలియజేసినట్టుగా దీన్ని చూడొచ్చు. వైఫర్ ఏదైతే ఉందో 2 ఉండాల్సింది 1 ఉంది. అదే రకంగా మొత్తం ప్యాచ్ వర్క్ చూడొచ్చు. అంతా కూడా ప్యాచ్ వర్కులతో తాత్కాలికంగా ఏదో నడుస్తుందని చెప్పాలి సార్. అదే రకంగా ఈ యొక్క బస్సులు ఈ విధంగా కండిషన్ ఎన్ని సీజ్ చేశారు సార్ ఇప్పుడు? ఇలాంటి బస్సులకి మనలాంటి ఏపీ లాంటి చోట్ల అడ్వాన్స్డ్గా ఉండే మన దాని చోట్ల ఉండవు. ఎక్కడో రిమోట్ ప్లేస్లో ఉండే గుజరాత్, నాగాల్యాండ్ అటువంటి చోట్ల ఉండే ఎక్కడో మారుమూల ఎంబీఏ ఆఫీస్ నుంచి ఫిట్నెస్ వస్తుంది వీళ్ళకి. ఈ బస్సు అక్కడికి పోదు, ఫిట్నెస్ రాదు, ఫిట్నెస్ కాగితం మాత్రం వస్తుంది. అసలు అది నిజమా కాదా అని కూడా మనం కన్ఫర్మ్ చేసుకునేదానికి ఉండదు. అందుకనే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఢిల్లీ బండి కానీ నాగాలాండ్ బండి కానీ ఇక్కడ నెంబర్ కొడితే దానికి ఎఫ్సీ ఉందా లేదా అని తెలిసేదానికి నేషనల్ లెవెల్లో వెబ్సైట్ తయారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా కొంత టైం పడుతుంది. బస్సులు సీజ్ చేసాము. ట్రావెల్స్ అనేది మనం ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఏఆర్ రిజిస్ట్రేషను, నాగాలాండ్ రిజిస్ట్రేషను, రాజస్థాను ఇటువంటి మారుమూల రిజిస్ట్రేషన్లు కలిగిన బస్సులు ఎక్కువ సీజ్ చేసాం. ఇక్కడ కంపెనీలతో మనకు నిమిత్తం లేదు. ప్రతి కంపెనీ వాడికే ఒక బస్సు ఉంటుంది. కంపెనీ అనేది వాళ్ళ ఇండివిజువల్ బ్యానర్, అలా మనము చెప్పకూడదు. ఇకపోతే ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఒక డ్రైవర్ ఇది 10-12 గంటలు ప్రయాణం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక డ్రైవర్ వెహికల్ తోలుతూ ఉంటే ఇంకొక డ్రైవర్ రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసుకునే దానికి అతనికి కావాల్సిన ప్రొవిజన్ దీంట్లో లేదు. అదేవిధంగా ఫైర్ ఎస్టింగ్విషర్ కూడా మనకు ఎదురుగా కనపడతా ఉండాలి. అది ఈజీగా ఓపెన్ చేసి స్ప్రే చేయగలిగేటట్టు ఉండాలి. లోపల మీరు చూస్తే ఫైర్ ఏదైతే ఆ సిలిండర్ ఉందో ఇక్కడ ప్యాసింజర్కి అందుబాటులో ఉండే విధంగా ఇటుపక్క లోపల కూడా ఉంది కానీ అది టైం ఎక్స్పైర్ అయిపోయింది. అంటే అది మనము ఆపరేట్ చేసిన పని చేయదు. కాబట్టి ఒకటి బాగుంది, ఒకటి సరిగ్గా లేదు. ఇట్లాంటివన్నీ కూడా మనం గుర్తించి దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది. లోపల ఎక్కడే కానీ మనకు మీరు గమనించినట్లయితే బస్సులో మనకు ఒకసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ బస్సు చూస్తే అసలు పూర్తిగా దీని బస్సును కూడా సీజ్ చేయనటువంటి పరిస్థితి, మొత్తం డ్యామేజే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనతో పాటు సార్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సార్ లోపలికి వెళ్ళి అసలు సీటు వద్ద ఏ రకమైనటువంటి సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం. కూడా మనకు గమనించినట్లయితే ఫైర్ సంబంధించినటువంటి హ్యామర్స్ లేవు, డైమండ్ ఎడ్జ్డ్ హ్యామర్స్ లేవు. ప్రతి సీట్లో మీరు గమనించండి సెల్ ఫోన్కి సంబంధించిన ప్రొవిజన్ ఉందే కానీ దీనికి మనకు సేఫ్టీకి సంబంధించినటువంటి హ్యామర్స్ లేవు. దీని యొక్క ప్లాట్ఫామ్ కూడా అప్ అండ్ డౌన్గానే ఉంది. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకు కనపడే విధంగా ఉండాలి.
అదేవిధంగా మనకు కంటికి కాన్స్పీకియస్గా కనపడే విధంగా ఉండాలి ఎమర్జెన్సీ హెల్మెట్. దానికి సంబంధించినటువంటి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేయడం లేదు. ఇంకొకటి కింద నుంచి దూరిపోవాలి. చూస్తున్నాము ఇక్కడ కింద నుంచి ఇది ఎగ్జిట్ కానీ అసలు ఇక్కడ ఉండాలి. సరే ఇక్కడ సీట్ పెట్టి ఆల్టరేషన్ చేశారు. ఈ బస్సు ఇటువంటి అదర్ స్టేట్కి సంబంధించిన బండ్లపైన మనం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు. దీనిలో ఆన్లైన్లో కూడా దీని డేటా రావడం లేదు. దీన్ని సిఎఫ్ఎక్స్ ఇచ్చి దీన్ని ఎఫ్సి సస్పెండ్ చేద్దామంటే కూడా మనకు ప్రొవిజన్ లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉండాలి. కింద ఇక్కడ ఉండే ఎగ్జిట్ ప్రయాణికుడికి ఎట్లా తెలుస్తుంది? కానీ ఇక్కడ ఎగ్జిట్ పలానా ద్వారి నుంచి పోవాలని కూడా లేదు. బస్సు కుడివైపు నుంచి మనం దిగినప్పుడు వెనకల నుంచి వచ్చే వాహనాలు కొట్టేసే అవకాశం ఉంది. ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మీరు చూడండి, తలుపు తీస్తే వెనకల నుంచి వచ్చే వాహనాలు మిమ్మల్ని కొట్టేసే అవకాశం ఉన్నది. అక్కడ ఉండకూడదు. ఎగ్జిట్ డోర్ ఇక్కడ ఉండాలి. మన స్టార్టింగ్ నుంచి గ్యాంగ్ వేలో చూసినట్లయితే ఎదురుగా పెద్ద అక్షరాలతో ఎమర్జెన్సీ డోర్ అని ఉండాలి. ఇక్కడ నుంచి దిగేదానికి కూడా ఈజీగా ఉండాలి. భూమికి ఒక 2-3 అడుగుల 4 అడుగులకు ముందే స్టెప్పులు ఉండాలి. అటువంటి ఏం ప్రొవిజన్ లేదు. అది కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఒకసారి ఏదైతే చూడొచ్చు, పూర్తిగా ఈ బస్సుని సీజ్ చేశారు. ఈ యొక్క ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉండాలి. అయితే వీళ్ళు పూర్తిగా ఈ బస్సు సీట్ అంతా కూడా ప్యాసింజర్ కోసం సీటు ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఇదైతే ఈ యొక్క ఎమర్జెన్సీ డోర్ అన్నది కూడా ఆ ప్యాసింజర్ ఏదైనా జరిగితే వెంటనే ఇటు నుంచి దిగే విధంగా కూడా ఉండాలి. అయితే ఇదైతే చూడొచ్చు మనం ఇక్కడ ఈ యొక్క బస్సుకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ బస్సు సంబంధించి ఎటువంటి సరైనటువంటి డేటా లేదు. బస్సు కూడా చాలా డ్యామేజ్లతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ బస్సును సీజ్ చేయనట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. పూర్తిగా ఇదే రకంగా ఉన్నటువంటి బస్సులు ఏదో ఫిట్నెస్ లేదో అదే రకంగా మినిమం ఆ యొక్క సేఫ్టీ మెథడ్స్ లేని బస్సులన్నీ కూడా ఫైన్ వేయడం జరిగింది. అదే రకంగా కొన్ని బస్సులు కూడా సీజ్ చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికీ 3 బస్సులు సీజ్ చేయనట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్యాసింజర్స్ కూడా ఈ యొక్క సేఫ్టీ మెథడ్స్ని కూడా దృష్టిలో ఉంచుకొని అసలు మనం ఎక్కేటువంటి బస్సు ఫిట్నెస్లో ఉందా లేదన్నటువంటి ఆలోచన కూడా ప్యాసింజర్స్ కూడా ఉండాలి. ఇది కేవలం అధికారుల వల్లనే మార్పు కాదు, పూర్తిగా ప్రజల్లో కూడా మార్పు రావాలంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.